ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎల్వి ప్రసాద్ ఐ యూనివర్సిటీను సందర్శించిన మంత్రి కేటీఆర్. పూర్ణిమం రామ్ ఆత్మకూరి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. 99 పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఏపీసీఎస్ సమీక్ష. పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ. నార్మాక్స్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన మంత్రి. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయన్న జగదీష్ రెడ్డి. ఆర్సీపురం డివిజన్లోని చెరువుల్లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న గూడెం మైపాల్ రెడ్డి. మిర్యాలగూడలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. 363 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే భాస్కర్. ఇక డీటెయిల్ చూస్తే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ చేస్తున్న సేవలు అమోఘమని, మరిన్ని ప్రాంతాలలో ఎల్వి ప్రసాద్ సేవలు విస్తరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దర్గా ఖలీస్ ఖాన్లో ఏర్పాటు చేసిన ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు. పూర్ణిమ రామం ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్, పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యతో కలిసి ప్రారంభించారు. కంటి పరీక్షలు నిర్వహించే పరికరాలను పరిశీలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 1987లో ప్రారంభించిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ను ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలకు కంటి చూపునిచ్చిందని తెలిపారు. ఈ సేవలు మరిన్ని ప్రాంతాలలో విస్తరించాలని కోరారు. We are trying to reduce all the schools and schools. And this is a clear way Elvi Prasad Eye Institute founder and chairman, most respected Ulupalli Nageshwar Gaurav mana స్థానిక డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, ఇన్కమింగ్ చైర్మన్. ఫస్ట్ అక్టోబర్ ఈ సంవత్సరం వచ్చేసాం. ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే దాని కారణాలు ఈరోజు తన ఔదార్యంతో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి 7 సంవత్సరాల విలువైన సమయాన్ని మాత్రమే కాకుండా తన ఔదార్యంతో దాతృత్వంతో ఇక్కడ టెక్నాలజీ సెంటర్కి, ఆత్మకూరి రామ్ పూర్ణిమ టెక్నాలజీ సెంటర్కి ఉదాహరణగా ముందుకు వచ్చి ఈరోజు ఎంతోధికంగా సహాయం చేసిన గౌరవనీయులు రామం గారు, వారి శ్రీమతి పూర్ణిమ గారు. I think they deserve a big round of applause. Elvi Prasad and to the friends, to all our friends from the media. I am now here for the Center for Technology. I was also there, I think, on a couple of occasions when you had dignitaries coming from Government of India and elsewhere. So it's always fabulous, meeting you, talking to you, kind of energizes us, gives us more enthusiasm and gives us, see how a gentleman who could have looked at greener pastures, who could have simply refused to come back to India. I think Pratibha was not in agreement. Who could have simply stayed put in the United States after his education, after his professional degrees and everything, and after what was awaiting him there, chose not to and has come back to a very, ఇప్పుడైతే ఇండియా గ్లామరస్ 2021 సంవత్సరంలో
1986లో ఇండియా ఇంత గ్లామరస్ కాదు, ఇప్పుడున్నంత గ్లామరస్ కాదు, 35 కిందట. కాబట్టి ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో గల భూసేకరణ ఇతర సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో కలిసి రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను నిర్దేశిత గడువు ప్రకారం వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల సంయుక్త కలెక్టర్లను, ఇతర అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఈవో కార్యదర్శి సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ లిమిటెడ్కు ఈ నెల 28న జరుగుతున్న ఎన్నికలకు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. అటువంటి ఎన్నికల్లో ప్రభుత్వానికి సహకరించే వారిని డైరెక్టర్లుగా ఎన్నుకోవడం ద్వారా డైరీ అభివృద్ధికి తోడ్పాటునందించిన వారవుతారని ఆయన విజ్ఞప్తి చేశారు. నార్మాక్స్లో 6 డైరెక్టర్ల పోస్టులకు ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ఐద్నగర్లో ఉన్న నార్మాక్స్ కేంద్రాన్ని చేరుకుని నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జరగబో ఈ సొసైటీ ఎన్నికల్లో సమస్యల పరిష్కారానికి గాను ప్రభుత్వంతో సహకరించే వారిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టెస్కా వైస్ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా నార్మాక్స్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు చైర్మన్గా పనిచేసిన తాను అధిష్టానం ఆదేశానుసారం ఉంటానని వెల్లడించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి నేను పోటీ చేయొద్దని చెప్పి నిర్ణయించుకొని చేయడం జరిగింది. ఇప్పటి నుంచి పార్టీ నిర్ణయానికి కట్టుబడి
వారు ఏ విధమైన బాధ్యత చెప్పినా దాన్ని ముందుకు తీసుకుపోతానని ఆశిస్తూ, అదేవిధంగా గత 5 సంవత్సరాల క్రితం గౌరవ మంత్రివర్యులు నన్ను టీఆర్ఎస్ పార్టీలకు తీసుకొచ్చి ఎలాంటి బాధ లేకుండా వారు నన్ను చైర్మన్గా ఎన్నిక చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ సంస్థ రైతుల సంస్థ, పార్టీలకు అతీతంగా ఉండాలి. అందరూ రైతులు, అందరు ఉద్యోగస్తులు మన వాళ్ళే. వాళ్ళను 2 కళ్ళలాగా కాపాడుకుంటూ ఈ సంస్థకు ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఇప్పుడు కొత్తగా ఎన్నిక కాబడే పాలకవర్గ సభ్యులు కానీ, ఉన్న పాలకవర్గ సభ్యులు కానీ ఆ విధంగా ప్రవర్తిస్తూ ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ, ఏ విధంగానైతే రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మా వివిధ సంఘాల అధ్యక్షులు కానీ ఇప్పుడు ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న డైరెక్టర్లను ఎన్నుకున్నట్టయితే ప్రభుత్వంతో మనకు లాభాలు అందుతాయి. ఆ లాభాలు అందాలంటే ఏ ప్రభుత్వం అయితే మనకు అధికారంలో ఉందో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు అభివృద్ధి ధ్యేయంగా ఉన్నది కాబట్టి పార్టీ నిర్ణయించిన అభ్యర్థులందరికీ 6 అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించి ఈ సంస్థ పాలకవర్గం బలిష్టంగా ఉండేటట్టు చేసి ఈ సంస్థ ముందు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా నా ఈ సుదీర్ఘమైన ఈ పాల సంఘం లైఫ్లో చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా గొంగిడి మహేందర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా హెల్ప్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అది నార్మల్ కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా వీటి అభివృద్ధికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి రైతులను ప్రోత్సహించడానికి ఆయా పాలక వర్గాలకు సహాయ సహకారాలు అందించిన విషయం తెలుసు. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ పాలకవర్గానికి ఏదైతే 6 డైరెక్టర్లకు ఎన్నికలు జరగబోతున్నాయో దీంట్లో కూడా సరే ఇది పార్టీలకు అతీతమైన ఎన్నికలు, ఇవి పూర్తిగా సొసైటీ ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రభుత్వంతో కలిసి వచ్చి ముందుకొచ్చి పాలకవర్గాన్ని ఎన్నుకుంటే తప్పకుండా వారికి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మా వద్దకు రావడానికి, ప్రభుత్వానికి వారి సమస్యలు విన్నవించుకోవడానికి, ఈ డైరీ అభివృద్ధి కొరకు సహకారం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ రకంగా ప్రభుత్వంతో సహకరించే డైరెక్టర్లను ఎన్నుకుంటే మంచిదనే విషయాన్ని కూడా మేము రైతులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మొన్నటి వరకు గత 12 సంవత్సరాలు ఈ డైరీకి సహకార సంఘానికి చైర్మన్గా సేవలు అందించిన జితేందర్ రెడ్డి గారు కూడా వారు మాట్లాడుతారు. వారు ఈసారి వారు పోటీ చేయడం లేదు. వారు 12 సంవత్సరాలు ఈ డైరీకి సేవ చేసిన, ఇప్పుడు కొంతకాలం టీఆర్ఎస్ పార్టీకి నేను సేవలు చేస్తానని చెప్పి స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చినందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో సముచితమైన స్థానం ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారిని మాట్లాడాల్సిందిగా మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం డివిజన్ రాయసముద్రం చెరువులో 36,000, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పెద్ద చెరువులో 3,12,000, జిన్నారం రాయని చెరువులో 3,48,000 చేప పిల్లను ఎమ్మెల్యే విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రామచంద్రాపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ భూపాలరెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ చేప పిల్లను విడుదల చేశారు. ఈరోజు మత్స్యకార రైతుల కోసం ఆయా సొసైటీల వారికి చేప పిల్లలు సముద్ర చెర్లలో ఇడవడం జరుగుతూ ఉన్నది. మార్నింగ్ 9 గంటలకు రాయి సముద్రం పటాన్చెరు, అలాగే అమీన్పూర్ పెద్ద చెరువు, రాయి సముద్రం చిన్నారంలో ఈరోజు ఇడవడం జరుగుతూ ఉన్నది. ఈ 3 చెర్లలో కలిసి 6,90,000 చేప పిల్లలను ఇడవడం జరుగుతూ ఉన్నది. ఒక చేప పిల్ల ₹2, ఇంచుమించు 7 లక్షల రూపాయల చేప పిల్లలను ఈరోజు మత్స్యకార రైతుల సొసైటీల ద్వారా వారికి పంపిణీ చేసి వారి చెర్లలో ఇడవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో
పొద్దున మార్నింగ్ మన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు, ఈ అమీన్పూర్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, కౌన్సిలర్లు, అధికారులు అందరికీ ధన్యవాదాలు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం 100% సబ్సిడీ కింద చేపపిల్లల పంపిణీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో మత్స్యకారులందరూ సంతోషంగా ఉండి వారి బిజినెస్లు చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా కల్పిస్తున్నాయని మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో ఎస్వి గార్డెన్స్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. 363 మంది లబ్ధిదారులకు మంజూరైన 3,70,00,000 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను భాస్కర్రావు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలతో రాష్ట్ర వ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రోహిత్ సింగ్, మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్రా విష్ణు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు భాస్కర్రావు గారికి, అట్లాగే మన మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ భార్గవ్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అట్లాగే వేదికలను అందించిన అందరి ప్రజలందరికీ, మీకు అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఫస్ట్ ఇవాళ మనం కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ గురించి మీకు అందరికీ మీతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ చెక్ రిలీజ్ అయిన, బడ్జెట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి గవర్నమెంట్ లెవెల్ నుంచి మా మీద చాలా ప్రెజర్, ఎప్పుడు మీకు ఎంత తొందరగా అందించాలన్న దాని మీదే కంటిన్యూస్గా మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి అలాగే ఎమ్మెల్యే గారు కాన్స్టెంట్గా మమ్మల్ని అడుగుతూనే ఉంటారు. ఆ చెక్లు వచ్చాయా, డబ్బులు వచ్చాయా, అది రిలీజ్ అయ్యాయా. కానీ దీని అందరికీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అంటే ప్రాపర్గా వెరిఫికేషన్ చేయాలి. విఆర్ఓ దగ్గర నుంచి, ఆర్ఐ దగ్గర నుంచి మనకి రిపోర్ట్ రావాలి. ఇందాక చైర్మన్ గారు చెప్పిన విధంగా దాని తర్వాత ఎంఆర్ఓ గారు పర్సనల్గా వెరిఫై చేయాలి. వెరిఫై చేసి ఫోటోలు తీసి పంపించిన తర్వాత ఎమ్మెల్యే గారు, నేను ఇద్దరం కూడా అన్ని వెరిఫై చేసిన తర్వాత కానీ దాన్ని మళ్ళీ బ్యాంకుకి పంపిస్తాం. మరి ఆశ ఆయన యొక్క ఇది ఆయనకు, ఎందుకంటే ఈ కళ్యాణ లక్ష్మి ఆయన యొక్క పర్సనల్గా సొంతంగా పెట్టిన ఇది. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా బడ్జెట్లో పెట్టి కానీ, లేకపోతే అక్కడ పెట్టి కానీ, లేకపోతే మేనిఫెస్టోలో పెట్టి కానీ కార్యక్రమం కాదు. అసలు దాన్ని మరి ఆడబిడ్డలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాను. దాని చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి ఎందుకంటే చాలా లేట్ అయిందంటే మీ సంతకాలు లేదు, మాదేం లేదు పెట్టడానికి. సంతకాలు పెట్టేది పోతే మళ్ళీ అందరూ గుర్తు స్టార్ట్ అయిందని చెప్పి సంతకాలు పెట్టమని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసినాం. కాబట్టి మీ అందరూ కూడా ఈసారి కొద్దిగా లేట్ అయిన మాట వస్తాం. ఎందుకంటే ఒక పక్కన కరోనా, మళ్ళీ ఏదో చిత్రాలు, ఎడ్యుకేషన్ ఇవన్నీ చేయడానికి కొద్దిగా రెవెన్యూ సిబ్బంది కూడా కొంచెం తక్కువ ఉండటం, తగ్గక పూర్తి కాకపోవడం, కొంతమంది ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ కావడం, ఇవన్నీ చేయడంలో కొంచెం మరి లేట్ జరిగినందుకు కూడా మనతో పాటు వీళ్ళందరూ కూడా అక్క చెల్లెలందరినీ క్షమించమని కోరుతున్నా. ఎందుకంటే తొందరగా ఇవ్వాలనే ఆదేశంతో మేము రోజు తొందరగా ఇవ్వాలని చెప్తున్నాం. ఇంకా 300 మందికి ఇప్పుడు 360 మందికి ఇస్తున్నాం. 3,70,00,000 రూపాయలు ఇవ్వాలి మనం కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా 2,70,00,000 రూపాయలు ఇంకా ఒక 40 రోజుల మళ్ళీ చెక్కులు తయారైంది. 2,70,00,000 రూపాయలు మళ్ళీ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు 5-6 కోట్ల రూపాయలు మనం ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈ నెలలోనే మనం, ఎందుకంటే ఇంకొక 5-10 రోజుల లోపల 5 కోట్ల చెక్కులు తయారవుతాము. ఈ బ్యాంకులో ప్రింట్ కాకుండా కొంచెం మళ్ళీ అక్కడ ఒక 10 రోజులు ప్రింట్ కాకుండా లేట్ చేసినాం. అందుకని ఆ దాంట్లో కొంచెం జాప్యం జరిగిన మాట వాస్తవం. అసలుది జరగకుండా ఇంకా ముందు కొంచెం తొందరగా ఇచ్చడానికి కార్యక్రమం కూడా నాకు చేపట్టమని ఎంఆర్ఓ గారు కోరుతున్నాను. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా నున్న రమణ, ఉపాధ్యక్షుడు కల్లెపు సతీష్ కుమార్ గౌడ్, యూత్ అధ్యక్షుడుగా ఆంగోతు హరీష్ను, ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డిఎస్ బాలునాయక్, మున్సిపల్ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కేశబోయిన కోటలింగం, సొసైటీ చైర్మన్ భిక్షం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోశాధికారి బోడపట్ల వెంకటేశ్వర్లు అంబపాలెం, కార్యవర్గ సభ్యులుగా ఆంగోతు లక్ష్మణ్, బాణోత్ బాలు, గంధసిరి ఉపేందర్, రామ్దేని నాగేశ్వరరావు, భాగం నరసింహారావు, నల్లమ శ్రీను, రాయల భూసయ్య, తాడెం ఉపేందర్. అదేవిధంగా డోర్నకల్ మండల సోషల్ మీడియా
మండల కన్వీనర్గా బాణోత్ అర్జున్ గొల్లచెర్ల వారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన డోర్నకల్ మండల పరిధిలోని ఈ అనుబంధ కమిటీలను కూడా ఎన్నుకోవడం జరిగింది. అందులుగా తోడేటి వెంకటేశ్వర్లు ములకల్పల్లి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా బోయిన రంజిత్తు చిలకపాడిని మనం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా లంచపల్లి పేరుమల్ల సంకీస, ప్రధాన కార్యదర్శి బిఎస్ కృష్ణ ములకలపల్లి, అధికార ప్రతినిధి బిఎస్ రమేష్ తెల్లబండ తండ, ఆర్గనైజింగ్ కార్యదర్శి తాళూరి సతీష్ తొడెల్లగూడెం. అంటే మనకి ఈసారి 3 ఆర్గనైజింగ్ కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది. 1 తాళూరి సతీష్ తొడెల్లగూడెం, 2 ఆమ్గోతు లక్సు అందనాలపాడు, 3 వట్టె మల్లయ్య వెన్నారం. అదేవిధంగా సంయుక్త కార్యదర్శి ధనియాకుల వీరయ్య రాయగూడెం. సంయుక్త కార్యదర్శులు 3 ఎన్నుకోవడం జరిగింది. తాడెం రాఘవులు చిలుకోడు, చిక్క సత్యనారాయణ ఉయ్యాలవాడ. ప్రచార కార్యదర్శి కూడా 3 ఎన్నుకోవడం జరిగింది. దుబాయ్లో జరిగే మ్యాట్రిక్స్ నైట్ ఫైట్ ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు జడ్జిగా సయ్యద్ ఇఫ్తార్ హుస్సేన్ను ఆల్ ఇండియా మార్షల్ అసోసియేషన్ సభ్యులు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు జడ్జిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నమ్మకంతో తనకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పారు. కాగా ఈ పోటీలు ఈ నెల 24వ తేదీన జరగనున్నాయి. మాస్టర్ సయ్యద్ ఇఫ్తిఖార్ హుస్సేన్, ఇంటర్నేషనల్ కోచ్, ఇంటర్నేషనల్ జడ్జ్ అండ్ రెఫరీ, Black Belt 5th Dan, India Branch Chief and National Representative of Pan American Kyokushin Organization, and Founder, President and Technical Director of Paco Martial Art and Self Defense Academy, as well as the Special All India Mixed Martial Art Association member. आज मैं आप लोग के सामने एक ऐसी न्यूज़ देने जा रहा हूँ जो कि तेलंगाना के लिए, इंडिया के लिए बहुत इम्पॉर्टेंट है। 24 सितंबर के दिन दुबई में ला प्लाजा होटल में मैट्रिक्स फाइट नाइट होने जा रही है, जिसका मुझे जज चुना गया है, जो ग्लोबल अथॉरिटी ऑफ मिक्स मार्शल आर्ट फेडरेशन ने इसको ऑर्गेनाइज किया है, जिसके मेन ऑर्गेनाइजर है टाइगर श्रॉफ एंड हिज फैमिली। तो इंडिया से 3 जजेस चुने गए हैं, जो एक बेमिसाल फाइट नाइट है, मैट्रिक फाइट नाइट, जो लोगों का ड्रीम होता है कि इस इवेंट को देखने के लिए। तो आज मुझे इस बात का मौका मिला है कि मैंने कराटे में, किक बॉक्सिंग में, थाई बॉक्सिंग में, कैंपो में, कोशिकी में, नेशनल इंटरनेशनल कई रेफरीज एंड जजेस के किरदार अंजाम दिए हैं। ये पहला मर्तबा है कि मैं मैट्रिक्स फाइट नाइट सेशन सीज़न 6 का जज मुकर्रर किया गया हूँ। इसके लिए मैं बहुत शुक्रगुजार हूँ, थैंकफुल हूँ, जो इंटरनेशनल ग्लोबल कमिश्नर और फाउंडर ऑल इंडिया मिक्स मार्शल आर्ट मिस्टर शिहान डैन आइजैक सर का, और एलन सर का, सेंसाई एलन का, जो ग्लोबल इवेंट ऑर्गेनाइज़र है, और इंडिया के जो प्रेसिडेंट है हमारे, उनका मैं बहुत शुक्रगुजार हूँ, जिन्होंने मुझे इस इवेंट के लिए सेलेक्ट किया है। इंडिया में कई ऐसे मार्शल आर्टिस्ट है, इंडिया में कई ऐसे कोचेस है और इंटरनेशनल रेफरीज है, जजेस है, बस इनके साथ साथ, लेकिन इसमें मौका सिर्फ 3 जजेस को मिला है इंडिया से। तो इंडिया के जो ऑल इंडिया मिक्स मार्शल आर्ट के जो प्रेसिडेंट है जीतू जैन सर का मैं बहुत విజయనగరం జిల్లా జర్జరావుపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ రాధాకృష్ణ, నగర పంచాయతీ వైస్ చైర్పర్సన్ సముద్రపు రామారావు ఆధ్వర్యంలో కమిటీ చైర్పర్సన్గా మద్దిల గౌరీ, వైస్ చైర్మన్గా కాళ్ళ విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. మండల పరిషత్ పాఠశాలలో సముద్రపు వెంకటరమణ చైర్మన్గా, వెంకటలక్ష్మి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. జర్జరావుపేట గ్రామానికి చెందిన స్కూళ్ల అభివృద్ధి కార్యక్రమాలలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని నగర పంచాయతీ వైస్ చైర్పర్సన్ సముద్రపు రామారావు తెలిపారు.
ఏదైతే మంచి చేయాలని అనుకున్నామో ఆ మంచిని గౌరవించి ప్రతి ఒక్క క్లాసులోనూ 3 సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, మెజారిటీ సభ్యులు పేరెంట్స్ ఎన్నుకోవడం అనేది అభినందనే. ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో పాటు గ్రామ పెద్దలందరూ కూడా మీకు పేరు పేరున శుభాకాంక్షలు. మరి ఈ ఎలక్షన్ని ఒక పద్ధతిలో నిర్వహించిన మరి హెచ్ఎం గారితో పాటు ఉపాధ్యాయ సిబ్బంది అలాగే పోలీసు వారు సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మెజార్టీ సభ్యులు 15 మంది ఒక పక్షాన ఒక ప్యానల్ ముందుకు వచ్చింది కాబట్టి ఏకగ్రీవంగా మరి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది జరుగుతుంది. చైర్మన్ గా శ్రీ మత్తిరి గౌరవ్ గారు చైర్మన్ గా ప్రతిపాదిస్తున్నాం. వైసీపీ పార్టీకి నా సాయశక్తులుగా ఈ స్కూల్ని పెద్దలతో కలుపుకొని డెవలప్మెంట్ చేస్తానని శివప్రసాద్ మా బిడ్డ శివప్రసాద్ మనం ప్రతిపాదిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఇందులో ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. అందరూ సమిష్టిగా ఈ 15 మంది ప్లస్ మనం ఇచ్చిన ముగ్గురు 18 మంది 18 మెట్లులాగా 18 అనే సంఖ్య ఒక సెంటిమెంట్గా మంచి కార్యక్రమం. ఈ 18 మంది ప్లస్ హెచ్ఎం గారితో పాటు మరొక 4 వీళ్ళందరూ 5 ఈ 23 మంది ఈ స్కూల్ అభివృద్ధి నాడు నేడు కింద అయిపోయిందనే మీరు ఆగిపోకుండా ఈ స్కూల్ మరొకంత అభివృద్ధి ఏం చేయాలి, ఈ స్కూల్కి ప్రతి ఒక్కరు వచ్చి మాకు అడ్మిషన్ కావాలి, మాకు ఇక్కడ లేదని మనం బోర్డు పెట్టాలి. మొన్న టీవీలో చూసాం, మా స్కూల్ నిండిపోయింది, ఎవరు రావద్దని నో అడ్మిషన్ అని ఎలా పెట్టారో ఆ విధంగా రావాలి. అలాగే ఇంకా అట్మాస్ఫియర్ అంతా మార్చాలి, సేవ చేయాలి. నిధులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాడు నేడు కింద వచ్చింది. నాడు నేడు బిల్లులు ఏమైనా పెండింగ్ ఉంటే పాత కమిటీకి చైర్మన్ వైస్ చైర్మన్ అయినటువంటి దుర్గారావుకి ఇప్పుడున్న చైర్మన్ కానీ మా బిడ్డ అయినటువంటి వెంకటరమణ, మా బిడ్డ అయినటువంటి వెంకటలక్ష్మి వీళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్గా అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు సహకరించి పాత తన అనుభవాన్ని కూడా వాళ్ళకి జోడించి ఏ గౌరవం అయితే నువ్వు పొందావు అంతకన్నా మంచి గౌరవం పొందేటట్లుగా ఇక్కడ ఉన్న నేను చదువుకున్న పిల్లలకి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా లేదా, చదువు ఏ విధంగా ఉంది, మనకు ఉపాధ్యాయులు సరిపోతున్నారా లేదా, ఉపాధ్యాయులు తాలూకా సరిపోతే పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఇచ్చిన యూనిఫామ్ వాడుకుంటున్నారా లేదా, స్కూల్కి వస్తున్నారా లేదా, వంట బాగుందో లేదా, జగనన్న గోరుముద్ద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్వి ప్రసాద్ ఐ యూనివర్సిటీను సందర్శించిన మంత్రి కేటీఆర్. పూర్ణిమం రామ్ ఆత్మకూరి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. తొంభై 99 పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఏపీ సీఎస్ సమీక్ష. పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ. నార్మాక్స్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన మంత్రి. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయన్న జగదీష్ రెడ్డి. ఆర్సీపురం డివిజన్లోని చెరువుల్లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న గూడెం మహిపాల్ రెడ్డి. మిర్యాలగూడలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. 363 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే భాస్కర్. ఏబీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం. ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.